నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ నెల్లూరు నగరంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో జిల్లా స్థాయి కార్యక్రమం జరిగింది. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు చేస్తున్న మోసాలపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టోని చేపట్టారు. ఇక ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు వెంకటరెడ్డి, నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ సహా పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి ముందు ఏ విధంగా ప్రతి ఒక్క సభలో కూడా అనేక హామీలు ఇచ్చి ఏ విధంగా చెప్పాడు, ఈరోజు ఏ విధంగా ఆ కంపారిజన్ ఎప్పుడైతే మనం సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామో ప్రత్యేకతని తెలియజేయాలని కోరుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్ద దీన్ని ప్రజలంతా కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, సోదరులందరికీ నమస్కారం. పార్టీ ఆదేశానుసారం ఈరోజు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని పార్టీలోని ముఖ్య నాయకుల్ని గ్రామ స్థాయి వరకు కూడా అందరం కూడా కదిలి ప్రజల్లో మమేకమై ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయాలు ఏంటి, ఎంతవరకు అమలయ్యాయి, ఎంతవరకు కాలేదు, అసలు ఏమి జరిగింది అని చెప్పడానికి మన నాయకుడు మనలందరినీ కూడా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి సమాయత్తం చేసినటువంటి కార్యక్రమం ఈ రీకాలింగ్ మేనిఫెస్టో. ప్రజలందరూ కూడా ఇప్పుడే చెప్పారు. ఒక్క విషయం మనం చేస్తున్నాను అందరికీ, గెలుపు ఓటమికి ఒక సన్న గీరాడడం, ఒక 10-15% అంతేనండి ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు ఇచ్చారు ప్రజలకి. తిరుగులేదు, తిరుగులేని మెజారిటీతో 175కు 175 అని అందరూ ఊహించారు. కానీ అన్ని పార్టీల వాళ్ళు ఆ 2,70,000 కోట్లను పంచుకున్నారు. తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చారు. పార్టీ రహితంగా, కుల రహితంగా ప్రతి ఒక్క పేద బడుగు వర్గాలకి, ప్రతి ఒక్క ఇంటికి ఈ కార్యక్రమాలు చెందాలి అని చెప్పి ఆయన చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతమైన ఓటింగ్ విషయానికి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము తెలుగుదేశమేనని చెప్పి సైకిల్ కేసారు. వామపక్షాల వాళ్ళు మేము వామపక్షాలకే ఓట్లు వేసుకుంటామని చెప్పి వాళ్ళు ఓట్లు వేస్తారు. మరి అదేవిధంగా జనసేన మేము మా పార్టీకి ఓట్లు వేసుకుంటామని చెప్పి వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. తేడా వచ్చి ఒక్క 10-12%. ఈ రోజు కూడా మనం ప్రయత్నం ఆ 10-12%కే మనం చెప్పాల్సిందేది వాళ్ళ తలకి ఎక్కించిన మన ప్రయత్నం అంతా కూడా ఈ 10-12% వరకేనని మనం చేస్తున్నాం. ₹1,00,000 కాదు, ₹1,00,00,000 ఇవ్వండి, నేను ఫ్యాన్ గుర్తుకు తప్ప ఇంకో దానికి వేయను. చంద్రబాబు ₹1,00,00,000 ఇచ్చినా వేయను. ఇదే సూత్రం మనకు వర్తించిందండి. తెలుగుదేశం వాళ్ళకి లబ్ధి చేకూరింది. అతను పార్టీ అవతల సంగతి ముందు పేదవాడు కదా ఇవ్వాలని ఇస్తే నేను తెలుగుదేశానికే ఓటు వేస్తాను. గవర్నమెంట్ ఇచ్చింది డబ్బు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది అని చెప్పి మాట్లాడేశారు. ఇదే జరిగింది. ఎవరు అయినా ఆ
శాతం ఎంతమంది ఉన్నారనే చూడండి. దాదాపు మనతో సరి సమానంగా 3 పార్టీలు. మనకు వేయలేదు ఓటు, జగన్మోహన్ రెడ్డి గారికి వేయలేదు ఓటు. డబ్బా అందరికీ ఇచ్చారు, ప్రతి ఒక్క వర్గానికి ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఒక భరోసా కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓటు కాడికి వచ్చేటప్పటికి మాత్రం ఎవరి దారి వాళ్ళదే. కేవలం 10-15% మాత్రమే. మనం నిజంగా ఈ ప్రభుత్వం మన కోసం పని చేస్తుందా లేదా అని చూసేటటువంటి ఆలోచన ఉండేటటువంటి పరిస్థితిలో ఈ 15% మందిని వాస్తవం ఏమిటి, జరిగింది ఏమిటి, వాళ్ళు సూపర్ 6 అని ఏం మోసం చేశారు, ఎట్లా ప్రజలు మోసపోయారు అని కూర్చోడు. మన ముందు ఉన్నటువంటి సమస్య ఇదేనండి. ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు పటిష్టంగా ఉన్నారు. ఎవరు జాలిపడి మనకు ఓటు వేసేటటువంటి పరిస్థితి లేదు. మిగతా పార్టీల నుంచి ముందు మనం ఆలోచనకు వచ్చేద్దాం. కేవలం 10-15% మంది న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, నిజంగా విశ్వాసం ఉండే జగన్మోహన్ రెడ్డి నా కుటుంబాన్ని నిలబెట్టాడని భావించి మనకు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మాటలకు మోసపోకుండా మనం నిలబెట్టుకోగలిగినట్లయితే తప్పనిసరిగా 2029లో ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా శాసనసభ్యులుగా మళ్ళీ మాకు ముందుకు వస్తారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో ఆ 15% మంది మనసుకు హత్తుకునే విధంగా వాస్తవాన్ని వివరించడానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగాన్ని అంతా కూడా సమాయత్తం చేయాలనే ఆలోచనతో నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి ప్రయత్నమే ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని మనం శ్రమ అనుకోకుండా ముందుకు తీసుకోపోవాల్సినటువంటి పరిస్థితి. ఎంతవరకు అంటే తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు కూడా అంటా ఉంటారు. వాళ్ళు అనేదేదో అంటానే ఉంటారు. ఇంకా బస్సు రాలేదు మాకని, ఉచిత బస్సు రాలేదు, డబ్బులు లేదు, దొంగ కొడుకులు అంటారు. కానీ ఓటు మాత్రం వాళ్ళ పార్టీకే వేస్తారు, మనకు వేయరు. కాబట్టి మన పార్టీని బలం పెంచుకుంటా ఎవరైతే మధ్యస్థంగా ఉన్నటువంటి మామూలు జనం, ప్రభుత్వం మనకు మంచి చేస్తే వాళ్ళకు ఓటేస్తాం, మంచి చేయకపోతే ఓటు వేయమనేటటువంటి జనం కోసం, వాళ్ళ అనుగ్రహం కోసం మనం ఈరోజు పోకులాడేదానికే ఈ కార్యక్రమాన్ని మన అందరం కూడా భుజస్కంధాల మీద వేసుకొని నాయకులు అందరూ కూడా ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకుపోవాలనేటటువంటి పార్టీ అధినాయకుని ఆదేశం మేరకు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి పెద్దలు మిథున్ రెడ్డి గారు కూడా ఈరోజు ముఖ్య అతిథిగా మన సమావేశానికి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మా వంతు ధర్మం మేము తప్పనిసరిగా పార్టీ కోసం ఎంత దూరమైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రామాలలో ప్రతి ఒక్క ఇంటి తలుపు తడతాము, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లి వాస్తవాన్ని పెడతామని చెప్పి మనం చేస్తూ